పనివాడ మజాకా ఏమి దింపాడు అబ్బా! సోమాపురంలో ఉండే వీరయ్యకి మూడో భార్య కరుణ. ఆమె చూడడానికి అందంగా ఉంటుంది. ఆమెని వీరయ్య చేసుకోవడానికి కారణం కూడా అదే. వీరయ్య తన సొంత పొలం పనులన్నీ తనే చూసుకునేవాడు. మంచి కండపుష్టి కలవాడు. కానీ పడకగది దగ్గరికి వచ్చేసరికి అతని చేష్టలు మరటుగా ఉండేవి. అందుకే మొదటి భార్యలు ఇద్దరు వదిలేశారని ఊరిలో టాక్. ఓసారి అతను దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తారసపడింది కరుణ. కరుణకి ఎవ్వరూ లేరు కానీ చాలా గడుసుది. ఈమెని చూసిన వెంటనే వీరయ్య మనసు పారేసుకున్నాడు. ఆమె సంతలో సరుకులు అమ్ముకుంటూ జీవనం సాగించేది. ఆమెలో ఏదో నచ్చింది వీరయ్యకి. ఆమె కోసం మనసు పారేసుకున్న అతను ఆమె ముందు తన మనసు విప్పాడు. అతను చెప్పింది విన్న కరుణ తనకు ఎవ్వరూ లేరు. ఇతన్ని చూస్తుంటే మంచిగా ఆస్తి ఉన్నట్లే అనిపిస్తుంది. కాబట్టి ఇతన్ని పెళ్లి చేసుకుంటే తనకు ఈ కష్టాలు తీరేలాగా ఉన్నాయి అనుకున్న ఆమె వీరయ్యకి ఒక కండిషన్ పెట్టింది. తనకి అక్కడ నచ్చకపోతే మరుసటి రోజే వచ్చి తన వ్యాపారం తను చేసుకుంటాను అని. దానికి వీరయ్య ఒప్పుకున్నాడు. ఆ విధంగా వాళ్ళద్దరికీ పెళ్లి కుదిరి అక్కడే పెళ్లి కూడా చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు వీరయ్య. ఇక్కడికి వచ్చిన తర్వాత కరుణకి చాలా బాగుంది. ఆమె ఊరిలో లాగా ఇక్కడ పని చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైన పనిని చిటికెలు చేసిపెట్టే నౌకర్లు ఉన్నారు. పెద్ద ఇల్లు ఏ మూల వెళ్లి ఎంత పెద్దగా అరిచినా ఇల్లు మొత్తం వినపడకుండా ఉండేంత కొంప. కరుణని ఒక మోసరు అందగత్త అనవచ్చు. అంత ఎత్తుకాక అంత పొట్టికాక కుదమట్టంగా ఉంటుంది. కసిగా ఉండే ముక్కు బ్రెడ్ ముక్కలాగా పెద్దవిగా ఉండే పెదవులు, తెల్లని పెద్ద కళ్ళు, గట్టిగా ఉండే బుగ్గలు, అంత నలుపు అంత తెలుపు కాని కలరు తేని కలరు. బాగా కష్టపడి పని చేసుకునే ఆమె చాలా బలిష్టంగా కూడా ఉంటుంది. ఆ రోజు వాళ్ళకి మొదటి రాత్రి తెల్లని చీర కట్టుకుని తలలో మల్లిపూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాస్ పట్టుకుని శోభనరం గదిలోకి అడుగుపెట్టింది కరుణ. అక్కడ రెడీగా ఉన్న వీరయ్య ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నాడు. ఆమె లోపలికి వచ్చిన వెంటనే తలుపు వేసి ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకుని గడగడ తాగి ఆమెని రెండు చేతులతో ఎత్తి మంచం మీదకి విసిరాడు. ఆమెని మెల్లిగా అల్లుకున్నాడు. అరగంట తర్వాత కరుణ ఒళ్ళు హోనమయింది. ఆమెక ఏం అర్థం కావడం లేదు. ఎంతో అపురూపంగా ఊహించుకున్న తన శోభనం ఏంటి ఇలా అయింది. ఇతను మనిషి కాదు పశువు అనుకున్న ఆమె లేవటానికి కూడా ఓపిక లేక అలాగే పడుకుండిపోయింది. పొద్దున ఇంటిలోని గిన్నెల శబ్దంతో మేలుకు వచ్చింది కరుణకి. లేచిన వెంటనే రాత్రి జరిగిన తన శోభనం గుర్తుకు వచ్చి దిగ్గున లేచి కూర్చోవాలని ప్రయత్నించింది. కాని ఆమె ఒళ్ళో ఆమెకి సహకరించలేదు. ఒళ్లంతా నొప్పులు. అంతలో వీరయ్య ఆ గదిలోకి వచ్చాడు. అతన్ని చూసిన ఆమెకి ఒళ్లంతా కంపరం పుట్టినట్టే అతన్ని అసహ్యంగా చూసింది. కానీ వీరయ్య మాత్రం ఆమెను చూసి చిరునవ్వు నవ్వి చేతిలోని కాఫీ ఆమెకు అందించి ఆమె పక్కనే కూర్చుని ఆమె తల తన భుజానికి ఆనించుకుని నివరసాగాడు. ఏమ ఎరగనట్టు అతని నడవడిక చూసిన ఆమెకి ఏమ అర్థం కాలేదు. అతని భుజం మీద తన తలని విసురుగా తీసుకున్న కరుణ అతని నుండి దూరంగా జరిగింది. జరిగి అతన్ని అసహ్యంగా చూసి నువ్వు మనిషివి కాదు, నేను వెళ్ళిపోతాను అంది. కళ్ళ నుండి ఉబుకుతున్న కన్నీళ్లని ఆపుకుంటూ ఆమెకేసి జాలిగా చూస్తూ వీరయ్య నన్ను క్షమించు కరుణ. నేను ఆ సమయంలో పశువులాగా ప్రవర్తిస్తాను. నాకే తెలియదు అది ఎలా ఎందుకు జరుగుతుందో నాకే ఇప్పటికీ తెలియడం లేదు అంటూ ఆమె కాళ్ల మీద పడి నన్ను క్షమించు అని గట్టిగా అరవసాగాడు. కరుణకి ఇదేం అర్థం కావడం లేదు. రాత్రి రాక్షసుడి మాదిరి ప్రయత్నించిన తన మొగుడు ఇప్పుడు చిన్న పిల్లాడి మాదిరి ఏడుస్తున్నాడు. ఇదెక్కడ విచిత్రం అనుకున్న ఆమె మెల్లిగా లేచి బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె స్నానం చేసి వచ్చే లోపల వీరయ్య ఆమెకి కావాల్సిన టిఫిన్ అంతా ఆమె మంచం దగ్గరికి తీసుకుని వచ్చి ఆమెని తినమని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. కరుణ టిఫిన్ తిని కాస్త స్థిమితపడి రాత్రి పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆ ఇల్లు మొత్తం తిరిగింది. అలా తిరగడంలో ఆమెకి వీరయ్య పాత పెట్టె ఒకటి కనబడింది. దానిలో ఏమున్నాయో తీసి చూడాలి అనిపించింది ఆమెకి. ఒకసారి ఇల్లు మొత్తం చూసి పనివాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం చూసి మెల్లిగా ఆ పెట్టె ఉన్న గదిలోకి వెళ్లి గది తలుపుకి గొళ్ళెం వేసింది. మెల్లిగా శబ్దం రాకుండా ఆ పెట్టెని తెరిచి చూసింది.
ఆ పెట్టెలో వీరయ్య వేసిన బొమ్మలు చాలా ఉన్నాయి. ఆ బొమ్మల్లో ఉండే ఆడది ఒక అందమైన త్రోడ మాదిరి ఉంటే, ఆమెతో ఉన్న మగవాడు కూలీ పని చేసుకునే వాడిలాగా ఉన్నాడు. అదంతా కిటికీ సందులో నుంచి, మంచం కింద నుంచి, ఇంటి పై కప్పు నుంచి ఆ కుర్రాడు చూస్తున్నట్లుగా ఉన్నది. ఆ కుర్రవాడిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. కరుణకి తరచి తరచి చూడగా అతను వీరయ్యలాగా అనిపించాడు. ఆ కాగితాల మీద ఆర్ట్ బై వీరయ్య అని రాసి ఉండటం చూసి అవి వీరయ్య వేసి ఉంటాడు అనుకుంది కరుణ. ఆమెక ఏం అర్థం కావడం లేదు. ఆమె చదువుకున్నదే అంతంత మాత్రం, అందువల్ల అక్కడ కనిపించే సన్నివేశాలు ఆమెకి ఒక్కొక్కటి ఒక్కొక్క విచిత్రంగా అనిపించాయి. ఆ ఆలోచనలకి ఆమెకి ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టే అక్కడే కూలబడింది. ఇంకా అలా ఆలోచిస్తే బుర్ర తిరిగిపోతుంది అనుకున్న కరుణ ఆ కాగితాలని పెట్టెలో పెట్టేయాలి అనుకుని పైకి లేవబోయింది. కాని లేవలేక అలాగే పడుకుని ఉండిపోయింది. అలా ఎంతసేపు ఉందో తెలియదు, కాని కొంచెం సేపు అయిన తర్వాత రెండు బలిష్టమైన చేతులు ఆమె భుజాలు పట్టుకుని అవలీలగా ఆమె శరీరం మొత్తం ఎత్తి పైకి లేపి ఆ రూంలోనే ఉన్న మంచం దగ్గరికి తీసుకుని పోయి ఆమెని అక్కడ పడుకోబెట్టాయి. అతనే మళ్ళీ ఆమె చెంపలు తడుతూ చేతిలో నీళ్ల గ్లాస్ని ఆమె పెదవులకి ఆనిచ్చాడు. ఆమె గబగబా రెండు కుటుకలు వేసి కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది. కాని కళ్ళు విడవడలేదు. అతను మరలా ఆమెకి నీళ్లు తాపించి కొంచెం నీళ్లు చేతిలోకి తీసుకుని ఆమె ముఖం మీద చిలకరించాడు. అప్పటికీ కాని ఆమెకి కొంచెం కొంచెం తెరిపినీయలేదు. కొంచెం కళ్ళు తెరిచి చూసిన ఆమె నీళ్ళే ఇచ్చినవాడు, ఆ ఇంటిలో పనివాడు కామయ్యని తెలుసుకుని దిగ్గున లేచి చీర సర్దుకుని అతనికి దూరంగా జరిగింది. మంచం మీదే ఇక్కడ కామయ్య గురించి కొంచెం చెప్పుకోవాలి. అతను కూడా వీరయ్య వయసువాడే. వీరయ్యతో పాటే పొలం పనులు, ఆ పనులు ఈ పనులు చేసేవాడు. కాని అతనికి కొంచెం అమాయకత్వం. పాలు ఎక్కువ చెప్పిన పని టక్కన చేసేస్తాడు. కాని పని లేనప్పుడు తిక్క తిక్కగా ప్రవర్తిస్తాడు. ఏదీ తెలియదు. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టమని కూడా అడగడు. అలాంటి కామయ్య ఇప్పుడు కరుణ పరిస్థితి చూసి జాలిపడి ఆమెకు నీళ్లు తెచ్చిచ్చాడు. ఎప్పుడు ఆడదాని స్పర్శరుగని కామయ్య కరుణని పట్టుకుని మంచం దగ్గరికి తీసుకుని వెళ్లి ఆకలిగా చూస్తున్నాడు. కళ్ళు పెద్దవి చేసి వాడి ముఖం వంక చూసింది. వాడి కళ్లల్లో వాడికే తెలియని ఆనందం కనిపిస్తుంది. మెల్లిగా మంచం మీద మోకాళ్ల మీద పాకి ఆమె నడుము మీద చెయ్యి వేశాడు. వాడి మొహాన్ని ఆమె మొహం కేసి తీసుకువచ్చాడు. పిచ్చి చూపులు చూస్తూ ఆమె చివాలున అతని చెంప చెళ్ళుమనిపించింది. తన కుడి చేత్తో అతనికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ఆమె దెబ్బకి అలాగే నవ్వుతూ ఆమె పెదవులు అందుకున్నాడు. ఆమె కళ్ళు మూసుకుంది. ఒక పక్క ఇదేంటి తన పరిస్థితి ఇలా మారింది అనుకుంటూ భయపడి, ఇంకొక పక్క ఆమె శరీరం అతనితో ఒకసారి ఉంటే బాగుంటుందనే భావన ఆమెని ఆ విధంగా చేస్తుంది. ఇంకొక పక్క అసలే రాక్షసుడైన తన మొగుడు ఈ విషయం తెలిస్తే తనను చంపేస్తాడన్న భావన మొత్తాన్ని తనని ఆక్రమించుకుంటున్న కామయ్యని ఒక తోపు తోసింది. కామయ్య వెళ్లి మంచం కింద పడ్డాడు. ఒక్కసారిగా అతని నడుము కలుక్కోమనేసరికి పైకి లేచి నడుము రుత్తుకుంటూ ఎందుకు నన్ను కొట్టావు అని ఏడుస్తూ అడిగాడు. అతని పరిస్థితి తెలిసిన కరుణ అతని ఏడుపు చూసి కొంచెం భయం. వీడి ఆ కొట్టక మీటికి వస్తుంటే ఏం చేయాలి అన్నది. అలా అయితే ఇప్పుడు నేనేం చేయాలి అమాయకంగా అడిగాడు కామయ్య. వాడి అమాయకత్వానికి పూర్తిగా భయం వెళ్లిన కరుణకి అతని మీద కోరిక పుట్టింది. ఆ విధంగా అయిన వీరయ్య మీద తన కోపం చల్లారుతుందో ఏమో చూడాలి అనిపించింది. నేను నీకు కావాలా అంది. ఇప్పుడే కదా నన్ను కొట్టావు, ఇంకా కొట్టంలేరా వచ్చి నన్ను అల్లుకో అంది. పరిగెత్తుకుని ఆమె దగ్గరికి వెళ్లి హక్ చేసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత వీరయ్య ఆ రూమ్ తలుపు తీశాడు. అది కిర్రుమని సౌండ్ చేస్తూ తెరుచుకుంది. కానీ వాళ్ళద్దరూ దాన్ని గమనించలేదు. వీరయ్య వాళ్ళద్దరినీ ఒక్క క్షణం చూశాడు. వీరయ్య ఎప్పుడు వాళ్ళని సమీపించాడో తెలియలేదు. అప్పటికీ గాని వాళ్ళద్దరికీ అక్కడ జరిగింది అర్థం కాలేదు. కరుణకి ఒక్కసారిగా మేకం కమ్మి అతని వంక భయంగా చూసింది. అతని చూపు కోరిక వెలువరిస్తుంది.
అతని చూపుని పసిగట్టిన కరుణ ఇంకేం ఆలోచించకుండా ఇద్దరికీ సమానంగా పంచింది. తన శరీరాన్ని 1 గంట తర్వాత కామయ్య బయట గడివేసి వెళ్ళిపోయాడు. తన చాప మీదకి వీరయ్య ఆమె తలని తన మీద వేసుకుని పడుకున్నాడు ప్రశాంతంగా. కరుణ అప్పుడు పెదవి విప్పింది తన సందేహాలను తీర్చుకోవడానికి. ఏమండీ, మీకేమ అనిపించలేదా? కరుణ, నాకు తెలుసు నువ్వు ఏమ అడగాలి అనుకుంటున్నావు, చెబుతాను విను అని గొంతు సవరించుకున్న వీరయ్య ఇలా చెప్పాడు. నిన్ను పనివాడిని చూసిన తర్వాత నా మనసులో ఎందుకనో కోపం రాలేదు. దాని స్థానంలో నాకు నీ మీద అంతులేని ప్రేమ కలిగింది. దీనికి కూడా కారణం ఉంది. నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న రెండవ పెళ్లి చేసుకున్నాడు. కానీ పడుచు పెళ్లైన ఆమె కోరికలు తీర్చలేక దిగులు పడేవాడు. అలాంటి సమయంలో ఆమె మా ఇంటి నౌకరిని తగులుకొని అంతులేని సుఖాలని నా కళ్ల ముందే అనుభవించింది. అప్పుడు నాకు ఆమెని చంపాలి అనంత కోపం వచ్చేది. కాని మా నాన్న నన్ను ఆపేవాడు. అప్పటినుంచి ఏ ఆడదాన్ని చూసినా నాకు వారిమీద అంతులేని కోపం వచ్చేది. అదే నిన్న మనకు జరిగిన శోభనంలో నేను చేసిన దానికి కారణం. కానీ మధ్యాహ్నం మన పనివాడితో ఉన్నప్పుడు నీ కళ్లల్లో సంతోషం చూసి నాకు కనువిప్పయింది. ఆడదాన్ని అందంగా లొంగ తీసుకోవాలేగాని ఆమెని పశుత్వమైన ప్రవృత్తితో హింసించకూడదని అప్పుడే అనిపించింది నాకు. అంతే జరిగింది. అంతకు మించి ఇంకేం లేదు కరుణ అన్నాడు. ఏదేమైనా మనకి మంచికే అనుకుని తృప్తిగా కళ్ళు మూసుకుంది కరుణ.